భూభారతిలో నిర్వహించిన రైతు సదస్సులో అధికారులు చాలా చోట్ల దరఖాస్తులు తీసుకోలేదని, అన్ని చోట్ల దరఖాస్తులు తీసుకుంటే 8 లక్షలు కాదు 30 లక్షల వరకు వచ్చేవని అన్నారని సమాచారం. అయినా వచ్చిన 8 లక్షల దరఖాస్తులో ఇప్పటి వరకు కేవలం 26,000 పరిష్కరిస్తారా? దీన్ని పరిశీలిస్తే భూ సమస్యల పరిష్కారంలో మన చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందంటూ ఒక నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అందరికీ 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోవడాన్ని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వాటిని సరిగ్గా అమలు చేయలేకపోవడంతో ఒక స్కీమ్లో వచ్చిన పాజిటివ్ వాతావరణం మరొక దాంతో ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుందని పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.